హాయ్ అండి, అందరికీ నా వందనాలు. ఈరోజు పొంగల్ తయారు చేసుకున్నాము. పొంగల్ చూస్తూ మెసేజ్ వినండి. ఒక గ్లాస్ బియ్యాన్ని కొంచెం కందిపప్పు 2 కలిపి నానబెట్టేశాను. గుప్పెడు సగ్గుబియ్యం నానబెట్టేశాను. 1/2 లీటర్ పాలండి. 1/2 లీటర్ పాలతో ఇక బెల్లం పొంగల్ చేసుకుందాము. ఆ బెల్లం ఎంత పట్టిద్దంటే 1 గ్లాసున్నర బెల్లం పట్టిందండి నాకు. మీ స్వీట్కి తగినట్లు మీరు వేసుకోండి. ఓకే, ప్రాసెస్ చూస్తూ మెసేజ్ వింటారని కోరుతూ ఉన్నాను. ఈరోజు మెసేజ్ వచ్చేసి సామెతలు 16వ అధ్యాయం ఫస్ట్ వచనం చూద్దాం. హృదయ ఆలోచనలను మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. హృదయ ఆలోచనలు ఎవరి వశం అంట? మనుషుల వశం అంట. అవును, మన యొక్క ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు సపోజ్ నేనే చూసినట్లయితే మా మదర్కి పొంగల్ తినాలనిపించింది. ఆ సమయానికి నాకు తినాలనిపించింది కాబట్టి పొంగల్ ప్రిపేర్ చేసుకొని వండుకొని తినేస్తూ ఉన్నాం. మనకి ఏదైనా తినాలి అనిపించినా బయట నుండి తెచ్చుకోవాల్సినవి వెంటనే తెచ్చేసుకుంటూ ఉంటాం. లేకపోతే ఇంట్లో మనం చేయగలిగినవి అయితే చేసుకొని తింటూ ఉంటాం. మన యొక్క ఆలోచన ఎలా ఉంటూ ఉంటాయి, టెంప్టింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయి, పెరిగిపోతూ ఉంటాయి. దేని మీద టెంప్టింగ్ వెళ్ళిపోతే దాని మీదే ధ్యాస పడుతూ ఉంటుంది. అది తినేదాకా దాని మీదే ఆలోచన వస్తూ ఉండేది. ఒక తినే విషయంలో అయినా చేసే విషయంలో అయినా ఏదైనా పని చేయాలి అనుకున్నామంటే అది చేసేదాకా మన మనసు ఎలా ఉండిద్ది? అయ్యయ్యో, ఈ పని చేయలేకపోయామే అన్న ఫీలింగ్ కలిగిద్ది. దాన్ని చేయాలి అన్న ఆసక్తి కలిగిద్ది, చేసేస్తూ ఉంటాం. అలానే మన యొక్క ఆలోచనలకి అంతం ఉండదన్నమాట. మనం ఆలోచిస్తూ ఉంటాము, ఆలోచనకి తగిన రీతిగా చేయాలి అనుకుంటూ ఉంటాము. మళ్ళీ మన యొక్క ఆలోచన ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక టికెట్ కొని బస్సు ఎక్కాల్సిన అవసరం ఆలోచనలకి, లేకపోతే మనం నడవాల్సిన అవసరం ఆలోచనలకి, లేకపోతే మనం మంచిగా రెడీ అవ్వాలి అన్న ఆలోచన కూడా లేదు ఆలోచనలకి. ఒక్క నిమిషం ఏంటి, సెకండ్ కూడా ఎక్కువే ఆలోచనలకి. అలా మన యొక్క ఆలోచన ఎలా వెళ్ళిపోతూ ఉంటే బీభత్సంగా గాలి కన్నా ఎక్కువగా ఆలోచన లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ప్రతిరోజు ఆలోచన లేని వ్యక్తులు ఉంటామా? దేని మీద దాని మీద ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. ప్రతిదానికి ఈ చిన్నదాని నుండి పెద్ద దాని వరకు ఎవరికి మైండ్ సెట్కి తగిన ఆలోచనలు వాళ్ళకుంటూ ఉంటాయి. అది దేవుడు ఇచ్చిన వరం. దేవుడు మనిషి వశం అంటున్నాడు ఆలోచనలు. ఆ యొక్క ఆలోచనలు చెడు ఉంటాయి, మంచిగా ఉంటాయి. 2 రకాల ఆలోచనలు దేవుడే కలుగు చేస్తాడు. మంచి ఆలోచనల్ని మనం వినియోగించుకున్నట్లయితే మన యొక్క ఫ్యూచర్ యొక్క స్వీట్ లాగా చాలా తీగా ఉంటుంది. లేదు, మన యొక్క ఆలోచనలు చెడుగా ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో కూడా మన ఇంట్లో, మన యొక్క వంటగదిలో, మనం తినే పదార్థాలలో స్వీట్ ఉండొచ్చు, కానీ మన జీవితంలో స్వీట్ ఉండదు. ఎందుకంటే మన యొక్క ఆలోచనలో స్వీట్ లేదు కాబట్టి. మన యొక్క ఆలోచన నెగిటివ్ ఆలోచన మనలో ఉంది కాబట్టి మనలో ఏమీ లేదు, స్వీట్కి సంబంధించిన ఆశీర్వాదం లేదు. మనము దేవుణ్ణి అడిగి కనిపెట్టుకొని దేవుడి యొక్క ఆలోచనను మనం అడిగామంటే మన యొక్క ఆలోచన ఏంటో ప్రభువుకి, యెహోవా దేవుడికి మనం చెప్పినట్లయితే ఆయన మనకి ఏదో ఒక కొత్త రకమైన ఆలోచన, ఏ మంచిదో ఏది చెడ్డదో తెలియచేసే ఆలోచన ఆయన మనకు చెప్తూ ఉంటాడు. పేరెంట్స్కి కూడా చెప్తాం, ఇది కాదమ్మా ఇది చేయాలి, అది కాదమ్మా ఇది చేయాలి అనేది మనకు ఒక ఐడియా ఇస్తూ ఉంటారు. మనకి నచ్చింది మనం చేస్తే నష్టపోతూ ఉంటాం. అలానే పేరెంట్స్కి కూడా తెలియని ఆలోచనలు దేవుడి దగ్గర మనం నేర్చుకుంటూ ఉంటాం. అది దేవుణ్ణి అడిగి పొందుకుంటూ ఉంటాం. మనం ఆయన యొక్క ఆలోచనలు కానీ మనం గౌరవించి స్వీకరించి ఆలోచనలు మనం పాటించినట్లయితే మన యొక్క జీవితం యొక్క స్వీట్ లాగా ఎంతో తీగా ఉంటూ ఉండేదండి. భక్తుల్ని ఎంతమందిని మనం చూడలేదు, ఎంతమంది దేవుడి యొక్క ఆలోచనని గౌరవించి దేవుడు చెప్పిన పని చేయలేదు. ఎంతమందిని బైబిల్ గ్రంథంలో, ఎంతమందిని, చాలామందిని. యోసేపు దేవుడికి ఇష్టం లేని పనిని తిరస్కరించాడు. ఆ యొక్క పనికి చాలా దూరంగా ఉన్నాడు.
గొప్ప రాజయ్యాడు. అవునా కాదా? అబ్రహాము దేవుడు ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకివ్వు బలిగా అన్నాడు. ఇవ్వటానికి కూడా సిద్ధపాటు కలిగి వెళ్ళాడు. దేవుడు ఆశీర్వదించారు. ఇసుకరేణువులంత ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నారు. అలానే దేవుడి యొక్క ఆలోచనలు మన యొక్క ఆలోచన కలిగి ఉంటే మనం దేవుడి ఆలోచనలకి మన యొక్క ఆలోచనలు కూడా జాయిన్ అయ్యి ఆయన ఇష్టానుసారంగా మన యొక్క ఆలోచనలు ఉన్నట్లయితే మనము కూడా అబ్రహాంలాగా, యోసేపులాగా ఎంతోమంది భక్తుల్లాగా మనం కూడా ఆశీర్వదింపబడతాం. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక.